ప్రార్థనలో 40 రోజులు, సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా 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 ఇంత దయా, యేసయ్యా 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 యేసయ్యా. క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు, యేసయ్యా నీతో ఈ 40 రోజులు, సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర. ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు మొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములను. మీరందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. మరి దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి నుంచి మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా మరి వినిపిస్తున్నట్టుగా మరి ఈ 40 రోజులు ఈ యొక్క శ్రమల కాలంలో, మరి తపస్ కాలంలో, లెంట్ సీజన్లో 40 రోజులు యేసుతో గడపడానికి, యేసు గురించి వినడానికి, యేసు గురించి చర్చించుకోవడానికి, యేసులా మారడానికి మరి సిల్వ యాత్ర, రక్షణ యాత్ర అన్న అంశంతో మరి 40 రోజులు మరి సువార్త వినడానికి మీరందరూ కూడా మాతో పాటు పాలి భాగస్థులు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రార్థనా పూర్వకంగా సువార్తను వినడానికి మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని అంశంలోకి ప్రవేశిద్దామండి.
పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ సన్నిధానములో ప్రభా వాక్యం వినడానికి అయ్యా ప్రభా నీతో కొద్దిగా సేపు మేము సమయాన్ని వెచ్చించడానికి నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, మాట్లాడని రాయి రప్పవు నువ్వు కాదు. నువ్వు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, ఎవరైనా బయట ప్రయాణాలకి వెళ్తున్నారనుకోండి, లేదా ఇంకా చిన్నపిల్లలు రోడ్డు దాటుతున్న సమయంలో కావచ్చు, మనం చేయి పట్టుకొని నడిపిస్తున్నా సరే జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. అలాగే టేక్ కేర్ అని చెప్తూ ఉంటాం, జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్ అని చెప్తూ ఉంటాము, చూసి అడుగులు వేయి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మానవులు చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా జాగ్రత్త వహించండి, చాలామంది దొంగలు వస్తున్నారు, రకరకాలుగా చీటింగ్లు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. చాలా సందర్భంలో ప్రతి ఒక్కరు చెప్పే జాగ్రత్తలు చాలా పెడిచవని పెడుతూ ఉంటామండి. అందుకనే ఒక్కొక్కసారి ప్రమాదానికి గురవుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు మరి జాగ్రత్త సుమా అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నేను కూడా జాగ్రత్త పడకపోతే మన జీవితంలో చాలా చాలా నష్టాలు అయ్యే ప్రమాదం ఉందండి. అందుకనే పౌలు గారి ద్వారా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుతున్నట్లయితే, మీరు ఎలా జీవిస్తున్నారో దాని గురించి శ్రద్ధ వహించండి, జ్ఞానంతో ఉండండి, జాగ్రత్త వహించండి, మీ జీవితంతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం జీవించేది ఒక్కసారేనండి. మనకి ప్రాణం ఉన్నంత వరకు మనం ఎలా జీవిస్తున్నామో తెలుస్తుంది. మరణించిన తర్వాత మన జీవితానికి తీర్పే ఉంటుంది, కానీ మన జీవితాన్ని సరిచేసుకునేదిగా ఏ విధంగా కూడా ఉండదండి. కాబట్టి ఎలా మనం జీవించాలి అని జాగ్రత్త పడండి అని పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో దేవాదేవుడు మనకి చెప్తున్నాడు. మరి తపస్సు కాలంలో లేదా లెంట్ సీజన్లో లేదా ఈ శ్రమల కాలంలో జాగ్రత్తలు ఏంటి అని అంటూ ఉంటారా? మరి ఒక్క జాగ్రత్త నువ్వు నేను పొందుకోవాలండి. అది ఏంటంటే, ఒక్కసారి మనం చేజారిపోతే లేదా అజాగ్రత్తగా ఉంటే నిత్య జీవం కోల్పోయే ప్రమాదం ఉంటుందండి. మనం చూస్తూ ఉంటాము, మరి జ్యేష్ఠత్వము కోసము ఒక సహోదరుడు తన జ్యేష్ఠత్వాన్నే కోల్పోయాడు చిన్న భోజనం కోసం. అందుకని జాగ్రత్త సుమ అని అంటుంటాం. మన శరీరము డబ్బు కోరుతూ ఉంటుందండి, మన శరీరం ఆహారం కోరుతూ ఉంటుంది, మన శరీరం సుఖము కోరుతూ ఉంటుంది, మన శరీరం స్వార్థంతో ఉంటుంది, మన శరీరం ఒక పదవి వ్యామోహంతో ఉంటుంది. ఇవన్నిటిలో మనం ధ్యానం ఉంచి వాటి గురించి ఎక్కువగా వెంపళ్ళాడుతున్నట్లయితే, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిస్తామా అనే విషయంలోనే మనము ఎప్పుడు కూడా ధ్యానిస్తున్నట్లయితే దేవుడు చెప్పే అమూల్యమైన విషయాల్లో మనం చేజారిపోతున్నట్టుగా మనం చూస్తుంటాం. మరి ఈ సందర్భంలో దేని గురించి మనం జాగ్రత్త పడాలి, ఎలా జాగ్రత్త పడాలి, ఎలాంటి జాగ్రత్త పడకపోతే ఎలాంటి ప్రమాదంలో ఉండో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఒక వ్యక్తి ఇలా చెప్తున్నాడు, నీవు నీ ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండు. వాచ్ యువర్ థాట్స్. నీ ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఆలోచనలు పెరిగే కొద్దీ అది ఏం జరుగుతుందంటే మాటల రూపంలో బయటకు వస్తాయి. ఆలోచనలు మనం అరెస్ట్ చేయకపోతే అది మాటల రూపంలో వస్తాయి. మాటల రూపంలోకి వచ్చిన తర్వాత అది క్రియ రూపంలోకి వస్తుందంటండి. క్రియ రూపంలోకి వచ్చిన తర్వాత అది అలవాట్లు లేదా బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితంలో అదే గమ్యంగా మారిపోతుంది. కాబట్టి ముందుగా మన తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, మీ ఆలోచనలలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలో జాగ్రత్త ఉండాలంటే బైబిల్లో మనం ఒక మాట విందాం. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో పేతురు గారు రాసిన ఒక మాటని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ మంచి చేయుటలో మీకు కష్టములే సంభవించినను మీరు ఎంత ధన్యులు. వారి బెదిరింపులకు భయపడకుడు, కలవరపడకుడు.
మనం చూస్తున్నామండి, మనం ఈ యొక్క నిందారహితమైన జీవితం జీవించడానికి నీవు నేను ప్రయత్నం చేయాలట. ముందుగా బీ కేర్ఫుల్. దేవుడి సన్నిధిలో నిందారహితంగా ఉండడానికి మనం జాగ్రత్తగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది మనుషులు ఎన్నో రకరకాలుగా ఏవేవో చెప్తుంటారు, కానీ దేవాది దేవుడు నీకు నాకు చెప్తుందంటే, నా ఎదుట నిలిచినప్పుడు నేను నిలదీయకుండా, నేను నిన్ను నిందించకుండా కదా. ఒకవేళ అపవాది మనల్ని నిందించాడనుకోండి, మనుషులు నిందించాడనుకోండి, దేవాది దేవుడు మన తరపున మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవుడు సన్నిధిలో నిలబడేటప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తగు జాగ్రత్తలు తీసుకో. అందుకని ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదండి, మీరు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను మీ వైపు చూడని అంటాడు. ఎందుకంటే మన చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మనం పాపంలో పడిపోతున్నాం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి సుమా అని బైబిల్లో మనకి హెచ్చరికలుగా చేస్తున్నారు. కాబట్టి మొదటిగా మనం చూసామంటే, నిందారహితమైన జీవితం జీవించడానికి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూస్తే విగ్రహాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి. బీ కేర్ఫుల్ ఆఫ్ ఐడల్స్. ఏంటి విగ్రహాలు కదా? విగ్రహానికి అర్పితమైన ఆహారం మీరు భుజించరాదని కొరింథీ సంఘం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నా యొక్క బలిపీఠం మీద అర్పించబడిన బలి తింటూ భోజనం చేస్తూ అన్యుల బలిపీఠం మీద కూడా అర్పించిన ఆహారం మీరు తింటున్నట్లయితే మీరు నా బిడ్డలు కాదు అన్నాడు. మీరు నా బలిపీఠం మీద పాల్గొంటూ మరి అలాగే అన్యుల బలిపీఠం మీద పాల్గొంటున్నట్లయితే మీరు నా బిడ్డలు కాదు, దెయ్యానికి సంబంధి అని చెప్పాడు. సో విగ్రహాల జోలికి పోవద్దని ప్రభు చెప్తున్నాడు. చెవులుండి కూడా వినలేని వాటిని, నోరుండి కూడా మాట్లాడలేని వాటిని, కళ్ళుండి కూడా చూడలేని వాటి గురించి మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. సరే, ఒక విశ్వాసిగా మనం విగ్రహాల జోలికి వెళ్ళమేమో, మరి మనలో ఉన్న విగ్రహం ఏంటి? ఒక విగ్రహముగా తయారైపోయింది అంటే, విగ్రహం అంటే దేవుడి కంటే అధికంగా ఉన్నదాన్నే కదా. అది వదులుకోవాలన్న వదలని పరిస్థితి, ఒకలాంటి బానిసత్వంలో వెళ్ళిపోయిన ఒక అలవాటు కావచ్చు. ఆ విగ్రహాలు ఏంటి? నీకున్న పవరా కదా, నీకున్న ఆధిపత్యమా, గర్వమా, లేదా డబ్బా, లేదా కుటుంబమా, లేదా నీ యొక్క ఆస్తి మీద ఉందా? ఏది అది విగ్రహం? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, తగు జాగ్రత్తలు తీసుకోండి. తిమోతికి రాసిన లేఖలో పౌలు గారు ఒక మాట చెప్తారండి, ఈ లోకముకు వచ్చినప్పుడు నువ్వు ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఏమీ తీసుకొని పోవు. కనుక అన్న పానీయములు లభించినచో మీరు తృప్తిగా ఉండండి అన్నాడు. ఏది ఆ విగ్రహం? విగ్రహం కేవలం వస్తువేనా, లేదా పవర్ పొజిషనేనా? అధికారం నాకు కావాలి, లేదా ఆ సీటు ఖాళీ చేస్తే చాలా కష్టం కదా. ఆ స్థాయిలో ఉండడానికి ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉంటారు. ఆస్తుల విషయంలో తల్లిదండ్రులు చంపిన వాళ్ళు కూడా ఉంటారు. ఆస్తి ఒక విగ్రహంగా మారిపోతుంది. ఈరోజు ఒక ప్రశ్న దేవుడిని అడుగుదామండి, ప్రభా, నా జీవితంలో ఉన్న విగ్రహం ఏంటి? అంతేకాదు, కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం ఒక విగ్రహముగా మారిపోతుంది. హృదయంలో నుంచి అంత మోసకరమైనవని మన జీవితంలో ఒక విగ్రహం లాగా ఉన్నాయి. అందుకే పోపు గారు ఈ సంవత్సరం చాలా చక్కగా ఒక రైటప్ పంపించారండి. ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, దయచేసి మీరు ఉపవాసం ఉండొద్దు. మీలో చాలామంది మాంసం మానేస్తున్నారు, చేపలు తినటం మానేస్తున్నారు, కోడి కూర తినటం మానేస్తున్నారు, కానీ తోటి కోడళ్ళతో మీరు మాట్లాడరు, సొంత సహోదరులతో మాట్లాడరు, క్షమించడానికి చాలా దూరంగా ఉంటారు, పోట్లాడడానికి కయ్యానికి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. కాబట్టి మీరు అన్నానికి ఉపవాసం ఉండొద్దు, మీరు దేనికి ఉపవాసం ఉండాలో మీరు నేర్చుకోండి అని అంటారు. ఈ యొక్క సంవత్సరంలో ఆయన లెంట్ సీజన్ తపస్సు కాలం ప్రారంభం ముందే ఒక చక్కటి లెటర్ విడుదల చేస్తున్నాడు.
ఈరోజు మనలో ఒక క్షమించలేని తనం ఒక విగ్రహంగా ఉందేమో, గర్వం ఒక విగ్రహంగా ఉందేమో, ఓర్వలేని తనం అసూయ ఒక విగ్రహం లాగా ఉందేమో, ఎక్కడ నేను నా పొజిషన్ పోతుందేమోనని దానికోసం ఎంతటి నీచానికన్నా దిగజారడానికి సిద్ధంగా ఉన్నామేమో. అలాంటి వాళ్ళము నిజంగా ఈ తపస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? యేసయ్య త్యాగము వ్యర్థం కాకుండా నా జీవితం ఉందా? ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రతి విగ్రహాన్ని తీసివేసి యేసయ్య వైపే గురి యొద్దకు పరిగెత్తడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న విషయానికి కూడా ఓర్వలేని తరం. ఈరోజు ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న సమస్త విగ్రహాన్ని తీసివేయండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, విందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నేను చెప్పిన మాటలన్నిటినీ శ్రద్ధగా పాటింపుడు. మీరు ఇతర దైవములను ఆశ్రయింపకూడదు. మీరు ఇతర దైవములను ఆశ్రయించవద్దు. వారి పేరైన మీరెత్తకూడదు. వారి పేరైనా మీరు ఎత్తవద్దు. చూసారా, వారి పేరు కూడా ఎత్తద్దు. గర్వం ఉందేమో, అహంకారం ఉందేమో, చెడుతనం ఉందేమో, అవిశ్వాసం ఉందేమో. ఈ యొక్క శ్రమల కాలంలో ప్రభా, నా కోసం నువ్వు మరణించావు, నిన్ను నువ్వు తగ్గించుకొని నా జీవితంలో నీకంటే ఎక్కువ ఏదన్నా ఉందంటే దాన్ని నా నుండి తీసివేయమని, అది నా జీవితంలో ఒక విగ్రహముగా మారి మీకు సత్యాన్ని తెలపడానికి వచ్చానండి. విగ్రహారాధికులు పరలోక రాజ్యంలోకి అనుమతి లేదు, నో ఎంట్రీ. కాబట్టి ఈరోజు జాగ్రత్త పడదాం. నాకున్న ఈ యొక్క చిన్నపాటి అలవాటు వల్ల నేను నిత్యత్వాన్ని కోల్పోతున్నానేమో. ఈరోజు ఒక ప్రశ్న నేను వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా మనం చూస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు, నీ చుట్టుప్రక్కల ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ఇంటి వాళ్ళు అందరూ ఉంటారు కానీ నిన్ను వదిలేసి వెళ్ళినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు ఎవరికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఒంటరితనములో నువ్వు జాగ్రత్త వహించమని బైబిల్ మనకి హెచ్చరిస్తుంది. అది ఎలా అంటారా? చాలా పాపాలు ఎలా జరుగుతాయండి? ఎవరు చూడనప్పుడే జరుగుతాయి. ఈరోజు ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ యొక్క తపస్సు కాలంలో ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నీ సెల్ ఫోన్ నుంచి నువ్వు ఏం చూస్తున్నావు? అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఎవరు చూడటం లేదు. కానీ సిరాకు గ్రంథం 23:19 ఏం చెప్తుందో తెలుసా? దేవుడి కనులు సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైనవి. మనం చీకట్లో చేసినా, ఎవరు చూడటం లేదని చేసినా అవి గమనిస్తూనే ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు 94వ కీర్తనలో ఏమంటాడంటే, కనులు కలగచేసిన వాడు చూడకుండా ఉంటాడా? ఒంటరిగా ఉన్నాను. చదవని యోసేపు ఒంటరిగా ఉన్నాడు. అతని యజమాని పోతీఫరు బయటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటిలో అతను ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడని చూసినప్పుడు పోతీఫరు భార్య అతని మీద కన్ను వేసింది. పాపం చేయడానికి ఏ మాత్రము నో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమె యజమానుడి భార్య. ఆమె కోరింది చేస్తే అతని జీవితము చాలా బాగుంటుంది. అతనికి కావాల్సిన పొజిషన్ పొందుకోవచ్చు. కానీ ఆయన ఒక మాట అంటాడండి, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఈ మాట నా జీవితాన్ని ఎంతో ప్రేరేపించింది. ఆయన అంటాడు, యోసేపు అంటాడు పోతీఫర్ భార్యతో, అమ్మ, నీతో పాపం చేస్తే నా దేవుడి పట్ల ద్రోహము చేసినట్లు కాదా? అక్కడ దేవుడు ఎక్కడున్నాడండి? ఒంటరిగానే ఉన్నాడు. చూసారా? ఈ జాగ్రత్త, ఇలాంటి జాగ్రత్త నా జీవితంలో ఉందా? నేను ఒక పాపం చేస్తే, నేను ఒక తప్పుడు మాట అంటే, నేను ఒక చెడు వ్యసనంతో చూస్తుంటే, నా భార్య లేదు, నా భర్త లేరు, నా పిల్లలు లేరు, ఎవరు లేరు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు కన్నులు చూస్తూ ఉంటాయి. మనల్ని మర్చిపోడు. అందుకే మంచి పాట ఒకళ్ళు రాశారు. ఏంటో తెలుసా? నేను పలకరించకపోయినా నువ్వు ఎందుకయ్యా నన్ను పలకరిస్తావు? నేను ప్రార్థించకపోయినా నా దగ్గర ఎందుకయ్యా నువ్వంతా?
నన్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తావు? ఎందుకు నా మీద అంత జాలి? ఎప్పుడైతే యేసయ్యని సొంత రక్షకుడుగా చేసుకొని యేసయ్యని దేవుడుగా చేసుకున్నావో, నువ్వు ఆయన చూడకపోయినా ఆయన నేను చూస్తూ ఉంటాడు. మరి నీ ఒంటరితనాన్ని కూడా చూస్తుంటాడు కదా. ఆ ఒంటరితనంలో నువ్వు తగు జాగ్రత్తల్లో లేవనుకో, సాతానుడు పట్టేసుకుంటాడు. ఒంటరిగా చూస్తున్నాడు ఇస్కారైతు, యూదా ఇస్కారైతు. ఎప్పుడు యేసయ్యని పట్టిద్దామని, చూడండి పక్కనే ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, పట్టిద్దామని ఛాన్స్ దొరికితే దుర్రమని పారిపోతున్నాడు. 30 వెండి కోసలకి అంత బేరా కుదుర్చుకొని వచ్చేసాడు. ఏమి తెలియనట్టు పక్కన నించున్నాడు. యేసయ్య చూడలేదా? యేసయ్య అతను ఒంటరిగా ఆలోచించి చూడలేదా? హృదయాంతరాలను ఎరిగిన దేవుడు ఆ మాట అంటున్నాడు, అరే నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. నా ప్రియ సహోదరి సోదరులారా, మనలోకి తొంగి చూసుకొని మన ఒంటరి జీవితంలో ఎంత పవిత్రంగా ఉన్నాం, ఎంత పరిశుద్ధంగా ఉన్నాం. నీవు నేను కన్నీరు కార్చినప్పుడు, ఒంటరిగా ఉండి నాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో, ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, భూమి మీద ఎవ్వరు నాకు రుచించరన్నప్పుడు, నీ ఒంటరితనములో ఆయన నీకు తోడయి నీ పనులన్నీ చేసి పెడుతున్నాడు కదా. అలాగే నీ ఒంటరితనంలో చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుడు గమనిస్తాడని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇతరులతో కలయిక తనకు తాను జీవించువాడు స్వార్థపరుడు. తనకు తాను జీవించువాడు స్వార్థపరుడు. తన వాడితో ఉండాలని, తనతో నేనే తినాలి, నేనే ఒంటరిగా బ్రతకాలి, స్వార్థ జీవుడని కూడా బైబిల్ చెప్తుంది. జాగ్రత్త సుమా. యేసు ప్రభు స్వార్థపరుడా? ఒకవేళ ఆయనే స్వార్థంగా ఆలోచిస్తే నీకు నాకు రక్షణ వచ్చేదా? సరే, యేసు ప్రభు తండ్రి దేవుడు స్వార్థపరుడా? ఆయన కొడుకునే త్యాగం చేశాడు. నువ్వు ఆరాధించే దేవుడు స్వార్థపరుడు కానప్పుడు మరి మనలో ఎందుకు స్వార్థం? నేను ఒక్కడిగా ఎదగాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా నాకు తెలియదని అనుకుంటున్నావా? ప్రియ బిడ్డ, ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు, జాగ్రత్త సుమా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. 4వదిగా మనం చూస్తే మన సహవాసంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో ఉంటున్నామో, ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, నువ్వు నీ ఫ్రెండ్ పేరు చెప్పు, నీ స్నేహితుడి పేరు చెప్పు, నువ్వెవరో నేను చెప్తానంటాడు. అంటే ఆ స్నేహితుడికి ఉన్న అన్ని లక్షణాలు ఆటోమేటిక్గా నీకు ఉంటాయి అన్నమాట. మరి ఈ శ్రమ తపస్కాలంలో మీకు ఒక డైరెక్ట్ కోసమేనండి, మీ స్నేహితులు ఎవరు? నీ దేవుడు ఎవరు? ఆయనతో మన సహవాసం కదా. బైబిల్లో కొన్ని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానితో చెలిమి చేయువాడు జ్ఞాని అగును, మూర్ఖునితో స్నేహం చేయువాడు నాశనమగును. ఏమవుతాడంటండి? జాగ్రత్త. మూర్ఖులు, కోపిష్టులు, గర్విష్ఠులు, తాగుబోతులు, తిరుగుబోతులు, దేవుడి పట్ల భయభక్తులు లేని వాళ్ళు, వంచకులు, హంతకులు, మోసం చేసేవారు, గాలికి తిరిగేవాళ్ళు, నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ స్నేహితులు ఎవరు? నువ్వు ఎవరితో సహవాసం? ఈరోజు ఒక ప్రశ్న. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు దారి తప్పినప్పుడు చెప్పే ఒకే ఒక కంప్లైంట్ ఏంటో తెలుసా అండి? మేము బాగా పెంచామండి, కానీ పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ స్నేహితులు చేసిందేనండి మా వాడు ఇలా అవ్వడానికి కారణం. చాలామంది చెప్తూ ఉంటారు కదా. నాకు పెళ్ళైందండి, నా భర్త చాలా మంచోడండి, కానీ గవర్నమెంట్ జాబ్ రాగానే ఆ కొలీగ్స్ తోటి, ఆ తోటి ఉద్యోగస్తులతోటి వెళ్ళి తాగుడికి బానిసయ్యాడండి కదా. ఈరోజు తపస్సు కాలంలో
మనం ఆలోచించుకోవడానికి మన సహవాసం ఎవరితో? జ్ఞానితో చెలిమి చేస్తే, జ్ఞానంతో ఉన్న వాళ్ళతో చెలిమి చేస్తే నువ్వు జ్ఞానం వస్తుంది. మూర్ఖుడితో చెలిమి చేస్తే నువ్వు నాశనం అవుతావు. అందుకే ఇంకొక దగ్గర బైబిల్లో ఉంటుంది, చాలా మంచి జీవితము చెడు స్నేహితుడి వల్ల చెరిగిపోతుందట. చెరిగిపోతుంది. మంచి జీవితం చెడు సహవాసం చెడు అలవాట్లకి దారితీస్తుంది. చెడు అలవాట్లు బానిసత్వానికి దారితీస్తాయి. సాతాను ఏం చేస్తాడో తెలుసండి, పాపాన్ని జస్ట్ పరిచయం చేస్తాడంటే, ఇంట్రడ్యూసెస్ అంతే, పరిచయం చేస్తాడంతే. ఆ పాపాన్ని పూర్తిగా తీసుకొని మనము బానిసలు అయిపోతాం. బానిసత్వం వచ్చిందాక వాడు అక్కడ ఉండడండి బాబు, జస్ట్ పరిచయం చేసేస్తాడు అంతే, స్వీట్గా పరిచయం చేస్తాడు. అందుకనే మనం ఎవరితో ఉంటున్నామో, కీర్తనకారుడు మొదటి కీర్తనలో మొదటి వచనం మనం చదివితే అసలు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ వెళ్ళాలో కీర్తనకారుడు చెప్తున్నాడు. విందాం. మొదటి కీర్తన మొదటి వచనం నుండి. దుష్టుల సలహాలను పాటింపకుండా దుర్మార్గుల దుష్కార్యములలో చదవమ్మా. పాల్గొనని వాడును ప్రభువును వేలాకోలం చేయని వాళ్ళ మధ్యలో ఉండొద్దు. చేతులు కలపని వాడు అయిన నరుడు ధన్యుడు. ఎవరు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడో నించుంటున్నావో, ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, రచ్చబండ దగ్గర రచరచ్చలు చేసేస్తూ ఉంటారు కదా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కలిసి అక్కడ నేను ఉంటాను ప్రార్థన పూర్వకంగా అంటే, ఇద్దరు లేక ముగ్గురు క్లబ్బుల్లో కూడా కలుస్తూ ఉంటారండి, పేకాటాల్లో కలుస్తూ ఉంటారు. మిడ్ నైట్ మసాలాలు చాలా జరుగుతున్నాయి. మన ఈ మధ్య బయటికి వెళ్ళానండి, హాస్పిటల్ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు 1 గంట 2 గంటల ప్రాంతంలో కారులో వెళ్తూ ఉన్నాను. నేను చూస్తున్నాను, సడన్గా డ్రైవర్ని అడిగాను, ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అవుతుంది మేడం. 2 అవుతుందా? జనాలు పట్టపగలు ఉన్నట్టు బయట ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ కనిపించారంట మగవాళ్ళ కంటే. ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్పాడంట, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వతంత్రం అని. పాపం ఆయనకు తెలియదు, అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా, పొట్టి డ్రెస్సులు వేసుకొని, టక్కు టుక్కు ప్లీజ్ లుక్, ఐ హీల్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. నీ సహవాసం ఎవరితో? అడిగామనుకోండి ఫ్యాషన్ అంటారు, నీకు తెలియదులేమ్మా అంటారు. నీ ఫ్యాషన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవుతుంది. దేవుడితో సహవాసం నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది. కుటుంబంతో సహవాసం మంచి మర్యాదలను మనకి నేర్పిస్తుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు ప్రియ బిడ్డ, ఈరోజు తెలుసుకోవాలి. ఎవరితో సహవాసం చేశాడు యూదా ఇస్కరియోతు? ఎవరైతే యేసు ప్రభువుని పట్టుకొని ఆయన చంపాలి, సిలువ వేయాలని ప్లాన్లు వేస్తున్నారో బైబిల్ చెప్తుంది, పటపటపట పళ్ళు కొరుకుతూ ఉంటారట, కోపంతో ఊగిపోతుంటారట. వాళ్ళు అక్కడ కూర్చొని ప్లాన్లు వేస్తుంటే మనోడే లేడు అక్కడికి. మనోడెవరు? యేసుతోనే ఉన్నాడు. యేసుని ఎరిగినవాడు, యేసు ఎన్నుకున్నవాడు. మీరు ప్లాన్లు వేస్తున్నారు కదా, మీరు ప్లాన్లు వేస్తారు కానీ నా దగ్గర పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందని అన్నాడు. వచ్చేసాడు, జాక్పాట్ దొరికినట్టుగా అతను పట్టుకున్నారు, సిలువ వేయడానికి సిద్ధమయ్యారు. నీ సహవాసం దేంతో? డబ్బా? మనుషులా? ఎక్కడ? ఈ ఈ తపస్సు కాలంలో ప్రభుని అడుగుదాం, ప్రభా నీతో ఉండుటాయే నాకు ఎంతో ఇష్టం. కీర్తనకాడు 84వ కీర్తనలు అంటాడు కదా, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్కరోజు ఉండుట నాకు చాలు. ఒక్కరోజు. ఎప్పుడైతే నేను అనుభవపూర్వకంగా చెప్తానండి, ఒక సేవకురాలుగా చెప్తాను, దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం ఇంకెక్కడ ఉండదు. ఆయన మన గైడ్గా ఉంటారు. ఒక్కసారి రుచి చూడు, తెలుస్తుంది ఆయన సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుందో. ఆయన వాక్యం జుంటు తేనెల్లాగా ఉంటాయి. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వదిగా చూస్తే నీ మాటలు తోటి జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసండి, మాటకి చాలా వాల్యూ ఉంది. నీ మాట నీ క్యారెక్టర్ని చూపిస్తుంది. నీ మాట నీ జీవితం ఏంటో తెలిసిపోతుంది. అలాంటి ఉద్దేశం నాకు లేదు అని నువ్వు అన్న తర్వాత కూడా
నీ ఉద్దేశాలే అలాంటివే అని రూఢి చేసేదే నీ మాట. అందుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉందండి. చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానం ఇవ్వవలసి నేను నీతో చెప్పుచున్నాను. నీ మాటలను బట్టి, చూడండి, మన మాటల బట్టియే నీవు దోషివో నిర్దోషివో నిరూపించబడుతుంది. సో యువర్ వర్డ్ హ్యాస్ ఎ పవర్ కదా. దేవుడు లోకాన్ని ఎలా సృజించాడండి? తన వాక్కును పంపి లోకాన్ని సృజించాడు. అంటే లోకాన్ని సృజించే శక్తి వాక్కులో ఉంది. మన మాట చాలా శక్తివంతమైనదండి. కొంతమంది అంటుంటారు కదా, మాట మీద నిలబడటం నేర్చుకోండి, మాట తప్పితే వేస్ట్. 3 రోజుల క్రితం ఒక సహోదరి నాతో చెప్తుంది, మాట తప్పితే నాకు ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది అక్క, మాట తప్పటం నాకు ఇష్టం లేదు. శ్రమ నుండి మాటలు తప్పిడారే అది వేరే సంగతి. దేవుడికి మాట ఇచ్చి నువ్వేనా దేవుడవని చెప్పి ఆ తర్వాత దేవుడి నుంచి దూరం అయిపోయి నీ మాటలు చాలా మృదువుగా ఉండాలి. కొంతమందికి ఎంత కోపం మాటలు ఉంటాయంటే ప్రతి దాన్ని విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. కించపరిచే మాటలు, దూషించే మాటలు, బూతు మాటలు. యేసు ప్రభుని కొరడాలతో కొట్టున్న వాళ్ళ మీద కూడా ఆయన ఒక్కింత కూడా ఆయన రెచ్చిపోయి మాట్లాడలేదండి. మన మాటల్లో చాలా కోపం ఉంటుంది, మన మాటల్లో చిరాకు ఉంటుంది, మన మాటల్లో అసహనం ఉంటుంది, మన మాటల్లో దోషత్వం ఉంటుంది. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్. వాట్ యు అట్టర్, నీ నోటి నుంచి వచ్చే మాట ఎలా వస్తుందో జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఈరోజు ప్రభుని అడుగుదాం. కొంతమంది మాటలు విశ్వాసపు మాటలు ఉంటాయి, అవిశ్వాసపు మాటలు ఉంటాయి. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఇంకా అంతకంటే ఏం జరగదు. నేను విశ్వాసపు మాట పలికానంటే ఏమైనా సరే దాని మీద నేను నిలబడతాను. ప్రియులారా, మన మాటలు జాగ్రత్త. నీ మాట వలన ఒక వ్యక్తి ఎవరైనా గుండెలతోటి ఏడుస్తుంటే, గుండెల లోతుల్లోంచి ఏడుస్తుంటే ఆ కన్నీరు దేవుడు చూస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు ప్రభుని అడుగుదాం. మనం ఆఖరిగా చూస్తే బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తన జాగ్రత్త కదండి. మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మనం తగు జాగ్రత్త, మన నిందరహితంగా ఉండడానికి జాగ్రత్త పడాలి, మన సహవాసం జాగ్రత్తగా ఉండాలి, అలాగే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనం చదువుదాం వాక్యం. కీర్తన 38:5 వచనం ఒక చక్కటి మాట ఉంటుంది, విందాం. 38వ కీర్తన 5వ వచనం. నా బుద్ధిహీనత వలన నా గాయములు క్రుల్లి దుర్గంధం మొదలు. చూడండి, నా బిహేవియర్ సరిగ్గా, నా ప్రవర్తన సరిగ్గా లేకపోవటం వల్ల నా గాయములు కుళ్ళిపోతున్నాయి. నా ప్రవర్తన వల్ల నా జీవితం పాడైపోతుంది. అందుకే నీ ప్రవర్తన సరి చేసుకో, నీ క్యారెక్టర్ సరి చేసుకో. కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వంతో ఉండద్దు. ప్రేమ, శాంతి, సహనం నేర్చుకో. తగు జాగ్రత్తలు తీసుకో. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు ఆఖరిగా, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కోసం నేను వేగిర పడుతున్నాను, నేను జాగ్రత్త పడుతున్నాను, వెనుకున్నవన్నీ నేను మర్చిపోతున్నాను. ఎందుకో తెలుసా? నా ఎదుట ముందున్న పరుగు పందెంలో నేను విజయం సాధించాలి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని దేవుడు ప్రియ బిడ్డలుగా మారి ఈ లోకం వదిలిపెట్టిపోయినప్పుడు బలా మంచి సేవకుడా రాలా, బలా మంచి సేవకుడా ఆయన సత్యంలోకి మనం అడుగుతాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన,
ప్రభానికి వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మేము తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభా నిత్యత్వం కోల్పోకుండా ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.